అసలు సంవత్సరం ఎక్కడ వచ్చిందో అసలు ఫస్ట్ ఏర్ వచ్చి ఇప్పుడు వచ్చిందా మరి ఇప్పుడే ఉండేది మాకు అన్నీ మర్యాదగా ఇస్తాను ఉండేది మా చేసిన దేవుడి పోనీది దానికి మర్యాద ఇస్తాను మరి అంటికి మర్యాద ఇక్కడ పక్క ఎక్కడ పోయినా కూడా సరే అందరికీ మర్యాద ఇస్తాను ఈ ఏరియా ఫుల్లావే కట్టపోతే ఎక్కడ పోయినా సరే అక్కడ పోయినది అంగడి పోయింది ఎక్కడ పోయినా అందరూ మొత్తం చేస్తున్నారు రోడ్ల పోతున్నా కూడా సరే శివపార్వతి కళ్యాణం శ్రీనివాస కళ్యాణము హైదరాబాద్కు మన తెలంగాణకు 4 రోజులు మస్తు వాన అయ్యపోతున్న స్వామిని కాల్ చేసుకో ఆ స్వామి ఆట మాట్లాడుకుంటే ఆడుకోబోతున్నట్టున్నాడు కానీ ఇట్లా అయిపోయిందంటే ఇక మనోళ్ళు చేసే పనులు ఉన్నాయి వాళ్ళు చేసే పనులు అన్నీ అయిపోయినాయి అవతల వాళ్ళు శ్రీనివాస కళ్యాణము ఇక్కడ వాళ్ళు శివపార్వతుల కళ్యాణం చేసినట్టు అన్న నేను లోపలికి చూడొచ్చు ఒకసారి శంకరుడు పులి చర్మాన్ని వేసుకున్నాడు విభూతి పూసుకున్నాడు నీకు ఏమున్నది తల్లి ఆయన పెళ్లి చేసుకుంటే నీకు శ్మశానంలో ఉంటాడు అంటారు అంటే అమ్మ అంటారు అన్నమాట శంకరుడు నీకు పులి చర్మం కట్టుకున్నట్టే కనబడుతున్నాడు శ్మశానంలో ఉన్నట్టే కనబడుతుంది కానీ నాకు మన్నదం లెక్కనే కనబడుతుంది నాకు ఆయననే కావాలి ఆయననే పెళ్లి చేసుకుంటాను ఈ పార్వతీమాత వాళ్ళ నాయన గొడ్డ బంధుకు పట్టుకొని ఉన్నాడు పట్టుకున్న సరస్వతి మాత ఉన్నది మంచిగా కట్టం గిట్టం ఏమైనా చదివించడానికి కుండల పైసలు తీసుకొని వచ్చినట్టున్నది అమ్మవారు బంగారు నాణ్యాలు కావచ్చు ఎందుకంటే అమ్మవారి చేతిలో ఒక కుండ ఉన్నది బంగారు బిందె ముందర ఇదైతే ఇట్లున్నది అవసరమైన శ్రీనివాస కళ్యాణం పార్వతి కళ్యాణం అది ఇట్లా
అన్నా జర దూరం जय बोलो गणेश महाराज की जय అందరికీ జై గణేష అండ్ చూశారు కదా హడావిడి. సో ఇంకా ఇప్పుడే ఓపెన్ చేసి ఇక్కడ లోపలైతే వర్క్ చేస్తారు. పొద్దున్న నుంచి వాన పడుతుంది కదా, సో అందుకే మొత్తం క్లోజ్ చేసేది. ఇప్పుడు కూడా క్లోజ్ అయ్యే ఉంది, కాకపోతే ఇంకా V6 వాళ్ళు రిపోర్టర్స్ వచ్చారని చెప్పేసి కొంచెం ఓపెన్ చేసినారనమాట. ఈ లోపే నన్ను కవర్ చేసుకుందామని చెప్పేసి ఇప్పుడే వచ్చేసిన. సో వాళ్ళదే హడావిడి అంతా చూపించిన స్టార్టింగ్లో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే పాదాల దగ్గర అయితే చిన్న చిన్న పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ మెయిన్ పాదాలకి చేస్తున్నారు. అండ్ అట్లనే ఇంకొక మన భీమేశ్ అన్న ఉంటాడు కదా, ఆ అన్న వచ్చేసి రాహు కేతుకి కింద బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట. నేను ఇంతకుముందు చెప్పిన మీకు లైక్ ఏంటంటే వాళ్ళు పెయింట్ వేసే ముందు మొత్తం క్లీన్ చేస్తారు, ఎందుకంటే డస్ట్ ఉంటుంది. మళ్ళీ ఆ డస్ట్ ఉండడం వల్ల పెయింట్ వేస్తే అంతా డిస్టర్బ్ అవుతుంది కదా, స్మూత్ ఉండదు. సో అట్లా అని చెప్పేసి ఫస్ట్ క్లీన్ చేస్తారనమాట. క్లీనింగ్ అయిపోయిన తర్వాత పెయింట్ వేస్తారు. సో అట్లనే ఇప్పుడు ఈ భీమేశ్ అన్న చేస్తున్నట్టుగానే ఇక్కడ పాదాల దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసినారు. ఒకరు క్లీన్ చేస్తుంటే ఇంకొకరు పెయింటింగ్ వర్క్ కూడా వేసేస్తున్నారు ఆడ. సో చూడొచ్చు వాళ్ళ చేతిలో రెండు బ్రష్లు ఉన్నాయి కదా, ఒక బ్రష్ ఏమో క్లీన్ చేయడానికి, ఒక బ్రష్తోనేమో పెయింట్ అయితే వేస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే ఒక అన్న వైట్ కలర్ పెయింటింగ్ అయితే వేస్తున్నాడు పాదాల మీదంగా చూడొచ్చు. అండ్ అట్లనే ఈ సైడ్లో ఇంకో అన్న, ఇక్కడైతే ఇంకో అన్న పెయింట్ పట్టుకొని వస్తున్నాడు, పైకి ఇస్తున్నాడు చూడండి. సో అయోధ్య రామ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఇంకా అది అయిపోగానే ఇక రాహు కేతు దగ్గరకు వస్తారేమో. నేను ముందే మీకైతే ఇన్ఫామ్ చేసేస్తున్నాను, రాహు కేతు దగ్గర ఏమైతే అప్డేట్ ఉందో అదైతే చెప్పేస్తున్నాను. అండ్ ఇంకా పైన కూడా వర్క్ అయితే చేస్తారు, కాకపోతే పైన ఏం చేస్తారు అనేది నేను చెప్పడం కష్టము, ఎందుకంటే పైకి వెళ్ళలేము కదా. సో కింద ఉన్న అప్డేట్ అయితే నేను ఇవ్వగలుగుతా కాబట్టి కింద ఉన్న అప్డేట్ అయితే ఇస్తున్నా. ఓకే సో ఎల్క గురించి కూడా చిన్న స్టోరీ అయితే చెప్పేస్తున్నారు. వాన పడుతుంది కదా, సో మొత్తం పడద లోపలనే వీళ్ళ ముచ్చటంతా కూడా కనిపిస్తుంది కదా, మొత్తం పడద. ఇగో ఎల్లో కలర్ పడద వేసేసినారు, ఈ పడద లోపలనే మొత్తం అయితే చెప్తున్నారు. ఇంకా పొద్దున్నే వీడియో తీద్దాం అనుకున్నా కానీ అసలు కుదరలేదు. ఇక పైన ఉన్న అన్న వాళ్ళైతే ఇక వాళ్ళు ఆడుకుంటా పాడుకుంటా పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. పైన ఏం చేస్తారు అనేది నాకు క్లియర్గా కనిపిస్తలేదు, సో అందుకే ఏం అప్డేట్ అయితే ఇస్తలేను. ఆ అన్న కనిపిస్తుంది కాబట్టి చెప్పిన. అండ్ అట్లనే తొండము చేతి దగ్గర అయితే మీకు కనిపిస్తుంది. ఓకే అండ్ అట్లనే చూసుకుంటే ఇక వీళ్ళు వచ్చేసినారు అని చెప్పేసి వచ్చాడు మంది అయితే లోపలికి వచ్చేసారు. అసలు ఇంతమందిని ఎలా చెయ్యరు, కాకపోతే ఇంకా వీళ్ళని చూసి వచ్చేసినారు అనమాట. యూట్యూబర్స్ అండ్ అట్లనే రిపోర్టర్స్ వచ్చేసినారు కదా, అందరు ఇక బయట వాళ్ళు కూడా వస్తున్నారు చూడొచ్చు. రాజ్ కుమార్ అన్న అయితే V6 వాళ్ళకైతే చెప్తున్నాడు. ఈ సంవత్సరం ప్రజలందరికీ రాహుకేతు దోషాలు ఎవరికి ఉన్నా కానీ గణపతి వినాయకుడు దర్శించుకున్నంత మాత్రం అన్ని దోషాలు తిరిగిపోతారని రాహు పండితులు పెట్టారు చెప్పిన విధంగా రాహుకేతు పాదాలకైతే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసారు మొత్తానికి V6 దయ వల్ల. వాళ్ళు రావడం వల్లనే స్టార్ట్ చేశారని అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ అట్లనే వైట్ కలర్ కొంతమంది వేస్తే స్కిన్ కలర్ కొంతమంది అయితే ఇస్తున్నారు. వాళ్ళ వెనకాల ఉన్న పడద వల్లకి నా కలరింగ్ కూడా వచ్చేస్తుంది అనేది చెప్పగలుగుతాను, నేనైతే క్లియర్గా చెప్పగలుగుతాను అది. అండ్ పెయింటర్ భీమేశ్ అన్నతోనైతే మాట్లాడిస్తున్నారు వీళ్ళు. ఇంకా అప్డేట్ అంటే ఇదే, ఇక పెయింటింగ్ వర్క్ చేస్తారు, అది కూడా పాదాల దగ్గర. వాళ్ళు చిన్నగా 20
ఎక్కిన కాడికి 1, 2, 3, 4 అడుగులన్నీ ఉంటుంది. ఎన్ని అంతస్తులు కట్టుకున్నది ఎక్కిన 90 అడుగుల వరకు 5 కట్టుకున్నది. పంపించింది కానీ 5 ఫ్లోర్లు అంటే గమనుకున్నాను నేను ఎందుకంటే కంప్లీట్ చేయాలి. 5 దాకా చూస్తే అన్నయ్య ఎక్కువ రంగులు వేస్తారా పైకి వేసుకుంటే వస్తాం. ఎన్ని ముక్కలు నేల వినాయకుడికి ఎన్ని ముక్కలు పంచముఖ వినాయకుడా సప్తముఖలు జంటలు మధ్యలో పిల్లగాడు వినాయకుడు 7 బాణల పాము 14 చేతులు సప్తముఖ నామాలు అంటే మామూలుగా చూసి పడుతుంది మొత్తం చూపిస్తే. చాలా చూసుకుంటే నేను నిన్న బ్లూ కలర్ ఉండే కదా లైట్ బ్లూ, ఇప్పుడు వచ్చేసి డార్క్ బ్లూ అండ్ అట్లనే షైనింగ్ కలర్ కూడా అయితే యాడ్ చేసిళ్ళు. ఇలా ముచ్చట మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, అందుకనే నేను మధ్య ఇంత అయితే యాడ్ చేస్తున్నా. ఓకేనా, ఇది గణేశుడిని మొత్తం చూపించాలని అయితే ఉందా బాగా, కానీ అదైతే ఏం అనిపిస్తలేదు. గణపతి కాబట్టి వానకి ఇట్లా పాడంగానే కష్టమైతే ఆయన కలుగుతుంది కాబట్టి వానకి ఇట్లా అడ్డము అమరకాయ వేసిండు వేసి మనకి చేస్తూ ఉంటారు. సో ఇంకా అయోధ్య రాముడి గురించి అయితే వాళ్ళు చెప్పిళ్ళు, కాకపోతే నేను చూపించలేదని మళ్ళీ చూపిస్తున్నా చూడొచ్చు. ఇంక ఈ పైన కూడా అన్న అయితే కొంచెం వర్క్ అయితే చేస్తున్నట్టున్నాడు వెనకాలంగా. ఇంకా పైన అయితే ఎక్కిండు అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి తనైతే పైకి ఎక్కింది, పైకి ఎక్కి కూర్చుంది, లించుంది, వాళ్ళతో మాట్లాడిచ్చింది. ఈ లోపు ఈ పాదల దగ్గర అయితే మొత్తం పెయింట్ అయితే వేసేసిండు. ఇక వాళ్ళు వచ్చేలానే స్టార్ట్ చేసేలా అయితే నా మనసుకైతే అనిపిస్తుంది అనమాట. ఇది సగం కాళ్ళ వరకు అయితే వేసేసిండు, ఇంకా వేస్తున్నారు ప్రెజెంట్గా. అండ్ చాలామంది మిస్ అయిపోతారు ఈ పాదాలకు పెయింట్ వేయడము. బట్ నో ప్రాబ్లం, ఇక పెయింట్ వేయడము అంటే అన్ని అప్డేట్స్ నేను ఇవ్వలేదు అనుకున్నా కదా. సో ఇప్పుడు అది బాధ అయితే లేదనమాట, వీళ్ళకన్నా ముందు నేను ఇస్తున్నా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ప్లీజ్ 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 ఫస్ట్ టైం న్యూస్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఓకేనా, అండ్ అట్లనే నా ఛానల్ చూస్తున్నట్టనే ఖైరతాబాద్ గణేష్ అఫీషియల్ కూడా చూడాలి. అండ్ అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మొత్తానికి అయితే వీడియో అయిపోయింది లేదు, ఇక పోవడానికి అయితే రెడీ అయిపోతున్నాను. ఈలోపు ఈ పెయింటింగ్ అయిపోతుంది అనుకుంటున్నా, ఏమో మరి. మొత్తానికి వాళ్ళైతే వచ్చిళ్ళు చెప్పిళ్ళు, 2-3 ఫోటోలు పూజలు అన్నీ అయిపోయినాయి, లోపలికి అయితే వెళ్ళిపోయినారు. వీళ్ళు కూడా పెయింటింగ్ అన్న వాళ్ళు కూడా దిగిపోయారు, బాచి మొత్తం చేస్తారేమో అనుకుంటే. సో నేను అనుకున్నది అయితే కరెక్టే కావచ్చు, వాళ్ళు వచ్చిళ్ళనే పెయింట్ అయితే స్టార్ట్ చేసిళ్ళు. వెనకాల లైక్ అట్రాక్టివ్గా కనిపించాలని చెప్పేసి అదైతే నిజమే అనుకుంటున్నా. కాకపోతే ఇటు సైడ్ అయితే రాహుకేతు కింద బేస్ ఉంటుంది కదా, బేస్కి కింద అంటే ఒక బేస్ పైన ఇంకొకటి ఉంటుంది కదా, సో అదైతే క్లీన్ చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఒక అన్న అయితే క్లీన్ చేస్తున్నాడు. సో పెయింట్ వేయడానికి పైన అంతా క్లీన్ చేసి కింద వేస్తే కింద ఉన్నది కూడా క్లీన్ చేసేస్తారు. అయితే నాకు తెలిసి ఇక వాడినా వాడకపోయినా ఈ కింద అయితే పెయింట్ అది వేస్తారని అయితే నా మనసు గట్టి చెప్తుంది అనమాట. సో చూసేద్దాం వేస్తారో వేయరో ఏందనేది. ఈ కలరే అనుకుంటా పాదాలకు వేసేది, రెడీగా తెచ్చి పెట్టిళ్ళు, వేస్తే బాగుండు. ఒకవేళ నేను వీడియో ఆపేస్తే చిన్న చిన్న షార్ట్లనైనా నేను వీడియో అయితే చూపిస్తా, ఇదైతే పక్కా. ఓకేనా, ఇంకా నేను దించిన నా మీద పడతానని ముందే భయపడుతున్నారు, నేను వెనకాలకి వెళ్ళిపోతా. మొత్తం ఎప్పుడు చూపిస్తున్నా ఏమో తెలియదు కానీ చూపించాలని అయితే ఉంది మనసులో.
ఇలా జరిగింది. అదొకటే అనుకున్నా, అయోధ్య దగ్గర ఉన్న బేస్ మీద డస్ట్ కూడా తీసేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా మరి ఇంకో కలర్ అయితే వేస్తారు అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏమో మరి వేస్తారో ఏదో, ఇంకా షైనింగ్ కలర్ అయితే యాడ్ చేస్తారో తెలుసు, కానీ దాని మీద మళ్ళీ బ్లాక్ వేస్తారా ఏమో అదైతే తెలియదు. ఓకే, ఎక్స్పెక్ట్ చేసిన నేను.